ఓకే. అయితే ఈరోజు మనము ఎకానమీకి సంబంధించి పార్ట్ 3 అనేది అగ్రికల్చరల్లో మనకు పార్ట్ 3 అంటే క్లాస్ 3 ఈరోజు డిస్కస్ చేద్దాం. ఇక్కడ మనము ప్రీవియస్ క్లాస్ చూసుకుంటే గ్రీన్ రెవల్యూషన్ అదేవిధంగా ఏ విధంగా ఆవిర్భవించింది, దానికి గల నష్టాలు ఏంటి, దాని మీద ఇంపాక్ట్ ఏ విధంగా పడింది, ఏ క్రాప్స్ మనకు పాజిటివ్లో ఉన్నాయి, ఏ క్రాప్స్ మనకు నెగిటివ్లో ఉన్నాయి, ఈ విధంగా మనము డిసైడ్ అవ్వచ్చు. అదేవిధంగా బ్లూ రెవల్యూషన్ అదేవిధంగా వైట్ రెవల్యూషన్ గురించి కంప్లీట్ అనాలిసిస్తో చూడడం జరిగింది. వాటిని ఏ విధంగా ఆన్సర్ రైటింగ్ రాయాలి కూడా మనము ప్రీవియస్ క్లాస్లో చూడడం జరిగింది. ఓకే, ప్రీవియస్ క్లాస్లో ఏ విధంగా దాన్ని చూడాలని చెప్పి ప్రీవియస్ క్లాస్లో ప్రీవియస్ క్లాస్లో చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అయితే ఈరోజు అగ్రికల్చరల్లో భాగంగా మనము నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ గురించి చూద్దాం. ఓకే, ఇది మనకు 2007లో తీసుకురావడం జరిగింది. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ అనేది 2007లో మనకు తీసుకురావడం జరిగింది. దేనికోసం తీసుకొచ్చారు అనేది ఇక్కడ మనకు మోస్ట్ ఇంపార్టెంట్. దేనికోసం తీసుకొచ్చారు అంటే ఇది ఇక్కడ అగ్రికల్చర్ ప్రొడక్షన్ ఆఫ్ పల్సెస్. ఇక్కడ పల్సెస్ యొక్క ప్రొడక్షన్ని పెంచడానికే నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ని 2007లో తీసుకురావడం జరిగింది. అదే మనము ఇక్కడ 11th 5-year ప్లాన్గా చెప్తాం. ఇది 2007 నుంచి 2012 మధ్య మనకు ఇది ఇంప్లిమెంట్ కావడం జరిగింది. ఓకే, 2007 నుంచి 2012 మధ్య మనకు 11th పంచవర్ష ప్రణాళిక అంటాం, 5-year ప్లాన్ అంటాం. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ అనేది 2007లో తీసుకొచ్చారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో ఒకసారి చూద్దాం. ఓకే, ఏరియా ఎక్స్పాన్షన్ చేయడం అంటే పంటలు పండించే భూములను పెంచడం. అదేవిధంగా ఇక్కడ చూస్తే ప్రాడక్టివిటీని ఎన్హాన్స్ చేయడం, ప్రాడక్టివిటీని పెంచడం. అదేవిధంగా ఇక్కడ ఇంక్రీజ్ ద ప్రొడక్షన్ ఆఫ్ వేరియస్ క్రాప్స్. ఇక్కడ పల్సెస్నే కాకుండా మిగతా పంటలను కూడా మనకు ఇక్కడ ప్రొడక్షన్ని పెంచాలని చెప్పి తీసుకురావడం జరిగింది. ఇక్కడ ఫామ్ లెవెల్ ఎకానమీని పెంచాలి. ఓకే, అగ్రికల్చర్ యొక్క ఎకానమీ పెంచాలి అనేది మనకు నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్లోనే ఉంది. అదేవిధంగా నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్లో భాగంగా ఎంప్లాయ్మెంట్ని కూడా మనము పెంచవలసి ఉంటుంది. ఓకే, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్లో భాగంగా మనము ఎంప్లాయ్మెంట్ని కూడా పెంచాలి, అది కూడా ఇందులో భాగంగా ఉంది. అదేవిధంగా ఇక్కడ రీస్టోరింగ్ ఆఫ్ సాయిల్ ఫెర్టిలిటీ. ఇక్కడ భూమి యొక్క సారత్వాన్ని కూడా పెంచాలి అంటున్నారు. భూమి యొక్క సారత్వాన్ని కూడా పెంచాలి అనేది మనకు నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్లో మనకు భాగంగా ఉంది. అయితే ఇది ఏ ఇయర్ ఫైనాన్షియల్ ప్లాన్లో వచ్చింది అనేది ఇక్కడ మనకు మోస్ట్ ఇంపార్టెంట్. 11th 5-year ప్లాన్లో వచ్చింది ఫ్రమ్ 2007 to 2012 అని చెప్తాం. అయితే నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ అనేది ఏ ఇయర్లో వచ్చిందంటే 2007 అని ఆన్సర్ చేయాలి. ఇక్కడ మనం బాగా గమనిస్తే 2007లో అయితే కేవలం ఓన్లీ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ అనేది కేవలం మనకు రైస్ వీట్ పల్సెస్ మాత్రమే, వీట్ అండ్ పల్సెస్ మీద మాత్రమే మనకు కాన్సన్ట్రేషన్ చేయడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్, 2007లో నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ అనేది దేని మీద కాన్సన్ట్రేషన్ చేసిందంటే ఓన్లీ రైస్ అంటే పాడి,
పాడి లేదా రైస్ అంటాం. సో వీట్ అండ్ పల్సెస్ లేటర్ సో ఎక్స్పాన్షన్ చేయడం జరిగింది. ఇది ఎక్స్పాన్షన్ చేయడం జరిగింది 2007లో కేవలం రైస్ వీట్ అండ్ పల్సెస్ మీద మాత్రమే కాన్సన్ట్రేషన్ చేయడం జరిగింది. సో 2007 తర్వాత సో సీరియల్స్ అంటారు కదా, సీరియల్స్ అదేవిధంగా న్యూట్రీ సీరియల్స్ మీద కూడా మనకు కాన్సన్ట్రేషన్ చేయడం జరిగింది. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ అని చెప్తారు. సో అదేవిధంగా ఇక్కడ కమర్షియల్ క్రాప్స్ మీద కూడా కమర్షియల్ క్రాప్స్ అదేవిధంగా ఇక్కడ సో ఇక్కడ మనము బాగా గమనిస్తే సీడ్ విలేజ్ ప్రోగ్రామ్స్ కూడా తీసుకురావడం జరిగింది. ఓకే, కమర్షియల్ క్రాప్స్ మీద దృష్టి పెట్టారు. సో సీడ్ లెవెల్ విలేజెస్ ప్రోగ్రామ్ మీద కూడా మనకు దృష్టి పెట్టారు. సో సీరియల్స్ అదేవిధంగా న్యూట్రీ సీరియల్స్ మీద కూడా మనకి ఇక్కడ దృష్టి పెట్టారు అనేది మనం ఇక్కడ సో బాగా చూసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ కీలకంగా మనం ఇక్కడ చూసుకుంటే నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ మీద స్పాన్సర్షిప్ అనేది ఎవరు చేశారు? నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్కి ఎవరు స్పాన్సర్ చేశారు అంటే ఇక్కడ సెంట్రల్ స్టేట్స్. అంటే సెంట్రల్ అనేది 60% షేర్ ఇస్తే స్టేట్ అనేది కేవలం సో 40% షేర్ ఇచ్చిందని చెప్తా. ఓకే, 100%లో ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయడానికి సెంట్రల్ 60% షేర్ ఉంది. సో స్టేట్ అనేది సో ఓన్లీ 40% మాత్రమే షేర్ ఉందిగా చెప్తాం. ఇక్కడ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ని డిస్కస్ చేస్తున్నాం. ఇట్ వాజ్ ఇంట్రడ్యూస్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2007. దేనికోసము? పల్సెస్ యొక్క ప్రొడక్టివిటీని పెంచడానికి. ఓకే, సో 2007 కాబట్టి మనకు 11th ఫైనాన్షియల్ ఇయర్ ప్లాన్ తీసుకుంటే 2007 నుంచి 2012 మధ్య తీసుకుంటాం. సో ఏరియా ఎక్స్పాన్షన్ కూడా పెరగాలి. సో ప్రొడక్టివిటీలో గ్రోత్ తీసుకురావాలి. అదేవిధంగా సో వేరియస్ క్రాప్స్ వివిధ రకాల పంటల మీద కూడా సో మనకు ప్రొడక్షన్ అనేది పెరిగే విధంగా చూడాలి. అగ్రికల్చర్లో కూడా మనకు ఎకానమీ అనేది సాధించాలి. అదేవిధంగా నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ ఇంప్లిమెంట్లో భాగంగా సో మనం ఎంప్లాయ్మెంట్ను కూడా పెంచాలి. అదేవిధంగా రీస్టోరింగ్ ఆఫ్ సాయిల్ ఫెర్టిలిటీ అంటే ఇక్కడ మనకు సో సాయిల్ అనేది సో వివిధ రకాల సో కెమికల్ ఫర్టిలైజర్స్ అనేటివి ఉపయోగించడం వల్ల సాయిల్ ఎరోజన్ జరుగుతుంది, సాయిల్ ఫర్టిలిటీ లాస్ అవుతుంది. సో ఇక్కడ మనం బాగా గమనిస్తే సాయిల్ ఫెర్టిలిటీ అనేది ఇక్కడ సాధించవచ్చు. సాయిల్ ఫెర్టిలిటీ కూడా మనం ఇక్కడ సాధించేదానికి ఎక్కువ ఆస్కారం ఉన్నాయి. సో అయితే 2007లో మనము చూసుకుంటే కేవలం సో రైస్ సో వీటు అదేవిధంగా పల్సెస్ మీద మాత్రమే సో దృష్టి పెట్టడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ మనకు సీరియల్స్ అదేవిధంగా న్యూట్రీ సీరియల్స్ సో కమర్షియల్ క్రాప్స్ మీద కూడా మనకు సో దృష్టి పెట్టడం జరిగింది. సో ఆఫ్టర్ ఓకే, సో ఆ తర్వాత మనకు నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ మీద మనకు 60:40 దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి సో ఫండ్స్ అనేవి ఎవరు ఇచ్చారు అంటే 60% సెంట్రల్ అదేవిధంగా 40% స్టేట్స్ అనేవి కాంట్రిబ్యూట్ చేయడం జరిగింది. 60:40గా ఉన్నాయి. ఓకే, ఆ తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ బాగా గమనిస్తే నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్లో ఇక్కడ 2007 నుంచి 2012 కదా, ఇదే మనము 11th ఫైనాన్షియల్ ఇయర్ ప్లాన్ అని చెప్పాం. 11th ఫైనాన్షియల్ ఇయర్ ప్లాన్గా చెప్పడం జరిగింది నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ అనేది. అయితే ఇక్కడ మనకు నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్లో మనకు 3 కాంపోనెంట్స్ ఉన్నాయి. 3 కాంపోనెంట్స్ ఉన్నాయి. ఓకే, సో ఆ తర్వాత లేటర్ మనకు 8 కాంపోనెంట్స్ అవ్వడం జరిగింది. 8 కాంపోనెంట్స్ సో మనకు యాడ్ అవ్వడం జరిగింది. సో 2007 నుంచి 2012 మధ్య మనం ఇక్కడ తీసుకుంటే కేవలం 3 కాంపోనెంట్స్ మాత్రమే ఉన్నాయి. సో ఇక్కడ 3 కాంపోనెంట్స్ ఏంటంటే సో రైస్ ఆర్ పాడి. సో ఇది మనకు ఒక ఫస్ట్ కాంపోనెంట్గా తీసుకుంటే సో ఇక్కడ టార్గెట్స్ పెట్టుకోవడం జరిగింది. ఆ తర్వాత చూస్తే వీట్. సో ఫైనల్గా మనకి ఇక్కడ పల్సెస్ ఉన్నాయి. అయితే ఇక్కడ 3 కాంపోనెంట్స్గా మనకు డివైడ్ చేయడం జరిగింది నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్లో. ఇట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2007. సో ఇన్ ద 11th ఫైనాన్షియల్ ఇయర్ ప్లాన్గా చెప్తాం. ఓకే, ఇక్కడ మనకు రైస్ ఆర్ పాడి
సో అదేవిధంగా సెకండ్ క్రాప్ వీట్, అదేవిధంగా థర్డ్ది పల్సెస్ మీద మనకి ఇక్కడ దృష్టి పెట్టడం జరిగింది. అయితే ఇక్కడ మనకు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏదంటే ఇక్కడ టార్గెట్స్ ఏంటి, ఇక్కడ టార్గెట్స్ ఏంటి అంటే సో మనకు 10 మిలియన్ టన్స్, 10 మిలియన్ టన్స్ ఇక్కడ సాధించాలి. ఇక్కడైతే మనకి ఇక్కడ 8 మిలియన్ టన్స్ సాధించాలి. 8 మిలియన్ టన్స్, 8 మిలియన్ టన్స్ సాధించాలి. ఇక్కడైతే 2 మిలియన్ టన్స్ సాధించాలి. మొత్తం 20 మిలియన్ టన్స్ సాధించాలని టార్గెట్ పెట్టుకోవడం జరిగింది 11th ఫైనాన్షియల్ ఇయర్ ప్లాన్లో. అయితే అచీవ్ ఏం చేశారు, ఇక్కడ టార్గెట్స్ ఈ విధంగా పెట్టుకుంటే ఏ విధంగా అచీవ్ చేశారు అంటే ఇక్కడ మనకు మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ 10 పెట్టుకుంటే సో 11.94 మనకు అచీవ్ చేయడం జరిగింది. సో ఇక్కడ 8 మిలియన్ టన్స్ టార్గెట్ పెట్టుకుంటే మనకి ఇక్కడ సో నియర్లీ సో 19.07 మిలియన్ టన్స్ అనేది సాధించడం జరిగింది. ఫైనల్గా ఇక్కడ మనం చూస్తే సో 2.84 మిలియన్ టన్స్ అంటే బాగా గమనిస్తే నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ అనేది మనకు సో సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నామని ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. టార్గెట్స్ 10 మిలియన్ టన్స్ ప్రొడక్షన్ తీసుకురావాలనుకుంటే అచీవ్డ్ ఎంత అంటే సో 11.94 నియర్లీ 12 మిలియన్ టన్స్ అంటే 2 మిలియన్ టన్స్ మనకు సో అచీవ్ చేయడం జరిగింది. 8 తీసుకుంటే ఇక్కడ సో నియర్లీ మనకు 10 మిలియన్ టన్స్ ఎక్కువగా సాధించింది. అదేవిధంగా ఇక్కడ 2 మిలియన్ టన్స్ పెట్టుకుంటే ఇక్కడ 2.84 మిలియన్ టన్స్గా ఉన్నాయి. ఓవరాల్గా 33 మిలియన్ టన్స్ మనకు సాధించడం జరిగింది. 11 మిలియన్ టన్స్ టార్గెట్ కంటే 11 మిలియన్ టన్స్ మనకి ఎక్కువగా సాధించడం జరిగింది ఇక్కడ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్లో భాగంగా గమనిస్తుంటాయి. ఓకే, ఇక్కడ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ అనేది కంప్లీట్ చేసుకున్నాం. సో ఇప్పుడు మనం బాగా గమనిస్తే ఆర్కేవివై గురించి చూద్దాం. ఆర్కేవివై ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇక్కడ అడిగేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో రాష్ట్రీయ కృషి వికాస్ యోజన. సో ఇక్కడ రాష్ట్రీయ కృషి వికాస్ యోజన అంటే ఇక్కడ కృషి అంటే సో అగ్రికల్చర్ వస్తుంది, కృషి అంటే అగ్రికల్చర్ వస్తుంది. ఆర్కేవివై అంటాం. ఇది కూడా మనకు 2007లోనే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మెనీ టైమ్స్ ఇట్ వాజ్ ఆస్క్ ఇన్ ద సో మనకు ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్స్ అని చెప్తాం. సో రాష్ట్రీయ కృషి వికాస్ యోజన, సో దాన్నే సో ఆర్కేవివై అంటాం. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే సో ఇక్కడ 11th ఫైనాన్షియల్ ఇయర్ ప్లాన్ కదా, ఫైనాన్షియల్ ఇయర్ ప్లాన్ 2007 నుంచి 2012 వరకు ఉంటుంది. 11th ఫైనాన్షియల్ ఇయర్ ప్లాన్ అంటే 11వ పంచవర్ష ప్రణాళిక అనేది సో మనకి ఇక్కడ 2007 నుంచి 2012 వరకు ఉంటుంది. సో 2007లో ఆర్కేవివై అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకు బాగా గమనిస్తే 2007 నుంచి 2020 వరకు ఇది సో కొనసాగింది. ఓకే, 2007 నుంచి 2020 వరకు మనకు ఆర్కేవివై అనేది కొనసాగిందిగా చెప్తాం. సో ఆ తర్వాత దీని ప్లేస్లో వచ్చినటువంటిదే సో అగ్రికల్చరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్. ఓకే, ఇక్కడ 2007 నుంచి 2020 మధ్య మనకు టైం పీరియడ్ అయిపోయిన తర్వాత అగ్రికల్చరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అంటాం. అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అంటాం. అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అంటాం. ఏఐఎఫ్ అంటాం, అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అంటాం. ఈ ఏఐఎఫ్ని ఇక్కడ 2020 నుంచి 2032 వరకు మనకి ఇక్కడ కంటిన్యూ అవుతుంది. ఓకే, 2020 నుంచి 2032 వరకు కంటిన్యూ అవుతుంది. ఎందుకు ఇక్కడ 2020 తీసుకున్నారు అంటే ఆర్కేవివై స్థానంలో 2020కి కంప్లీట్ అయింది కాబట్టి అగ్రికల్చరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అనేది 2020లో తీసుకురావడం జరిగింది. సో అది ఎంతవరకు ఉంటుందంటే యాక్షన్ ప్లాను 2032 వరకు ఉండడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ ఏ విధంగా ట్రాన్స్ఫార్మ్ అవుతుందో ఇప్పుడు చూసాం. అయితే సో ఆర్కేవివై అంటే ఏంటి? ఆర్కేవివై ఏంటో ఇప్పుడు చూద్దాం క్లారిటీగా. సో రాష్ట్రీయ కృషి వికాస్ యోజన అని చూడడం జరిగింది. ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ అనేది
సెంట్రల్ గవర్నమెంట్ అనేది సో ఇక్కడ స్టేట్ గవర్నమెంట్కి బాగా గమనించాలి. సెంట్రల్ గవర్నమెంట్ అనేది స్టేట్ గవర్నమెంట్కి సో ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తుంది. సో ఇక్కడ సో అగ్రికల్చరల్ పర్పస్కి సో మనకి ఇక్కడ సో అగ్రికల్చరల్ డెవలప్మెంట్కి మనకు సెంట్రల్ గవర్నమెంట్ అనేది స్టేట్ గవర్నమెంట్కి సో ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఈ విధంగా మనకు సో డిస్ట్రిక్ట్స్ వారీగా మనకు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో డిస్ట్రిక్ట్స్ బేస్డ్ మీద మనకు సో ఇక్కడ స్టేట్ గవర్నమెంట్స్ అనేటి సో మనీ డిస్ట్రిబ్యూట్ అనేది చేయడం జరుగుతుంది. సో ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ అనేది స్టేట్ గవర్నమెంట్కి సో అగ్రికల్చరల్ డెవలప్మెంట్ కోసం సో ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాన్ని మనము ఆర్కేవివైగా చెప్పడం జరుగుతుంది. ఓకే, ఈ ఆర్కేవివై అనేది ఎప్పుడు మనకి చెప్పాం, 11th ఫైనాన్షియల్ ఇయర్ ప్లాన్లో మనకు ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందని చెప్పడం జరిగింది. అయితే ఈ ఆర్కేవివై అనేది 2007 నుంచి సో మనకు 2020 వరకు కార్యాచరణ ప్రణాళిక ఉంటే ఇక్కడ 2007 నుంచి 2017 వరకు మాత్రమే మనకు ఆర్కేవివై ఉంది. ఓకే, 2007 నుంచి 2017 వరకు మాత్రమే ఆర్కేవివై ఉంది. సో ఆ తర్వాత మళ్ళీ మనకి 2017 నుంచి 2020 వరకు 2017 నుంచి 2020 వరకు సో ఆర్కేవివై రాఫ్తార్. ఓకే, సో జనరల్గా ఆర్కేవివై యొక్క కార్యాచరణ ప్రణాళిక అనేది 2007 నుంచి 2020 వరకు, కానీ దీన్ని బాగా ఇంకా ఇంప్రూవ్మెంట్ చేయాలి, ఇంకా ఎన్హాన్స్మెంట్ చేయాలి అని చెప్పి 2017లో మనకు మళ్ళీ ఆర్కేవివై ప్లస్ రాఫ్తార్ అనేది తీసుకురావడం జరిగింది. ఓకే, సో ఇక్కడ మనకు దీని గురించి ఇప్పుడు క్లారిటీగా చూద్దాం. ఆర్కేవివై అంటే తెలుసు కదా, సో రాష్ట్రీయ కృషి వికాస్ యోజన అంటాం. సో ఇక్కడ రాఫ్తార్ ఏది అంటే సో రెమ్యునరేటివ్ సో ఇక్కడ రెమ్యునరేటివ్ అప్రోచెస్ ఫర్ అగ్రికల్చరల్ అండ్ అలైడ్ సెక్టార్ అంటాం. అగ్రికల్చర్ అదేవిధంగా అండ్ అలైడ్ సెక్టార్. సో అగ్రికల్చరల్ అండ్ అలైడ్ సెక్టార్ సో రెజ్యువేషన్ అంటాం. రెజ్యువనేషన్ అంటాం. ఓకే, ఈ విధంగా మనకు సో రాఫ్తార్కు మనకు ఫుల్ ఫామ్ చూడడం జరిగింది. ఇక్కడ రాష్ట్రీయ కృషి వికాస్ యోజన, అదేవిధంగా రాఫ్తార్ అంటే రెమ్యునరేటివ్ అప్రోచెస్ ఫర్ అగ్రికల్చరల్ అండ్ అలైడ్ సెక్టార్ రెజ్యువనేషన్ అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో చాలా క్లారిటీగా ఇక్కడ మనం బాగా గమనిస్తే రాష్ట్రీయ కృషి వికాస్ యోజన అనేది 11th and 12th ఫైనాన్షియల్ ఇయర్ ప్లానింగ్లో ఇంట్రొడ్యూస్ చేస్తే 11th and 12th ఫైనాన్షియల్ ఇంట్రొడ్యూస్ చేస్తే మనకి ఇక్కడ బాగా గమనిస్తే సో 14th ఫైనాన్షియల్ కమిషన్ యొక్క టైం పీరియడ్ 2015 నుంచి 2020 మధ్య ఉంది. ఓకే, 14వ ఫైనాన్షియల్ కమిషన్ మనకు 2015 నుంచి 2020 మధ్య ఉంటే మనకు ఈ 2017లోనే సో ఆర్కేవివై రాఫ్తార్ అనేది తీసుకురావడం జరిగింది. ఇక్కడ వివిధ రకాలుగా ప్రోగ్రామ్ చేసి దాన్ని ఏ విధంగా అచీవ్మెంట్ చేయాలి, ప్రొడక్షన్ ఏ విధంగా పెంచాలి అనేది ఇక్కడ చూస్తే రెమ్యునరేటివ్ అంటే సో మనకి ఇక్కడ రెమ్యునరేటివ్ అంటే సో పారితోషికంగా చెప్తారు తెలుగులో. సో ఈ విధంగా రెమ్యునరేటివ్ అప్రోచెస్ ఫర్ అగ్రికల్చరల్ అండ్ అలైడ్ సెక్టార్. అగ్రికల్చరల్తో పాటు అలైడ్ సెక్టార్ అంటే ఏమొస్తాయి, సో ఫిషింగ్ వస్తుంది, ఫారెస్ట్రీ వస్తుంది. సో ఈ విధంగా మనకు సో అనిమల్ హస్బెండరీ వస్తుంది. అగ్రికల్చరల్తో పాటు అలైడ్ సెక్టార్స్ను కూడా మనకు డెవలప్మెంట్ చేయాలి, ఎన్హాన్స్మెంట్ చేయాలి అనేది ఇక్కడ మనకు ఆర్కేవివై రాఫ్తార్ అనేది ఇక్కడ తీసుకోవడం జరిగింది. సాధారణంగా మనకు సో ఆర్కేవివై రాఫ్తార్ అనేది
ఆర్కేవివై రాష్ట్రీయ కృషి వికాస్ యోజన అనేది 2007 నుంచి 2020 వరకు ఉంటుంది. ఇక్కడ సో 14th ఫైనాన్షియల్ కమిషన్ సిఫార్సుల మేరకు సో ఆర్కేవివై రాఫ్తార్ అనేది దాంతో ఎన్హాన్స్మెంట్ చేయాలని చెప్పి సో మనకు 2017లోనే తీసుకురావడం జరిగింది. ఈ 2017 నుంచి 2020 వరకు మనకి ఆర్కేవివై రాఫ్తార్ అనేది సో అమలు అవ్వడం జరిగింది. ఓకే, ఇక్కడ 2007 నుంచి 2020 వరకు మనకు సో ఆర్కేవివై రాఫ్తార్ ఉంటే సో 2020 తర్వాత మనకు ఆర్కేవివై స్థానంలో సో ఇక్కడ మనకు అగ్రికల్చరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అనేది తీసుకురావడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా. మీకు ఏ విధంగా క్వశ్చన్ అడుగుతారు అంటే ఆర్కేవివై ప్లేస్లో ఇక్కడ ఫైనాన్షియల్ సపోర్టే. ఇక్కడ మనం బాగా గమనిస్తే సెంట్రల్ గవర్నమెంట్ అనేది స్టేట్ గవర్నమెంట్కి ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది ఇస్తుంది. అదేవిధంగా డైరెక్ట్గా ఇక్కడ మనకి అగ్రికల్చరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అనేది ఏర్పాటు చేశారు. ఇక్కడ దీని యొక్క కార్యాచరణ ప్రణాళిక అనేది 2020 నుంచి 2032 వరకు ఉంటుంది. ఎందుకంటే ఆర్కేవివై యొక్క కార్యాచరణ ప్రణాళిక 2007 నుంచి 2020 వరకు ఉంటుంది కాబట్టి ఇక్కడ 2020 కంప్లీట్ అయింది కాబట్టి ఇక్కడ 2020 నుంచి 2032 వరకు మనకి ఇక్కడ సో అగ్రికల్చరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అనేది మనకు ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇక్కడ నియర్లీ 12 ఇయర్స్ పాటు మనకు సో తీసుకురావడం జరిగింది. సో ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా సో 1 లక్ష కోట్లు మనకి దీనికి కేటాయించడం జరిగింది అగ్రికల్చరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ గురించి. దాని గురించి ఇంకా క్లారిటీగా చూస్తాం. ఇప్పుడు ఆర్కేవివై రాఫ్తార్ ఉంది కదా. సో ఆర్కేవివై రాఫ్తార్లో 100% ఫండ్ అనేది ఏ విధంగా కేటగరైజ్ చేశారో ఇప్పుడు చూద్దాం. ఓకే, ఆర్కేవివై రాష్ట్రీయ కృషి వికాస్ యోజన సో రాఫ్తార్ ఆర్కేవివై రాఫ్తార్లో ఇక్కడ మనకు సో 100% ఫండ్ అనేది సో హౌ ఇట్ వాస్ కేటగరైజ్డ్ సో ఏ విధంగా మనకు కేటగరైజ్ చేశారు అనేది మనకి ఇక్కడ ఆర్కేవివై రాఫ్తార్లో ఉంది. సో వాటి గురించి క్లారిటీగా చూద్దాం. ఓకే, సో ఇక్కడ మనకు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ చూద్దాం. సో ఆర్కేవివై రాఫ్తార్ అనేది 100% ఉంది కదా. 100% ఉంది కదా. ఏ విధంగా ఇక్కడ కేటగరైజ్ చేశారో ఇప్పుడు చూద్దాం. ఏ విధంగా కేటగరైజ్ చేశారో ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ ప్రీ హార్వెస్ట్ అని ఒకటి ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ప్రీ హార్వెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఓకే, సో ఇక్కడ పంట కోయక ముందు అంటాం. ప్రీ హార్వెస్ట్ అంటే పంట పండించక ముందు అనేది ఇక్కడ చూస్తే ఇక్కడ మనకు ఉన్నటువంటి అంశాలు ఏంటో ఇక్కడ ఒకసారి చూద్దాం. ఓకే, ఇక్కడ 70% ఫండ్స్ ఉంటాయి. 70% ఫండ్స్ ఉంటాయి, బాగా గమనించాలి. సో ఫస్ట్ ఏం చూసాం, ప్రీ హార్వెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చూస్తున్నాం. ఇక్కడ ఇందులో 70% ఫండ్స్ అనేటి ఏ విధంగా కేటగరైజ్ చేశారో ఇక్కడ చూద్దాం. పంట కొయ్యక ముందు ఫండ్ అనేది ఏ విధంగా ఉండాలి అంటే ఈ 70%లో బాగా గమనించాలి. ఈ 70%లో మనకు దీనికి 20% కేటాయించాలి. బాగా గమనించాలి, ఈ 100%లో 20% కాదు. ఫస్ట్ ఏం చూస్తున్నాం, 70% ఫండ్స్ గురించి చూస్తున్నాం. ఆ 70%లో 20% ఫండ్స్ ప్రీ హార్వెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత ప్రాజెక్ట్స్కి ఎంత ఇస్తారు అంటే 30% ఇస్తారు. ప్రాజెక్ట్స్కి ఎందులో 30% బాగా గమనించాలి, 70%లో 30%, 70%లో 30% ప్రాజెక్ట్కి ఇస్తారు. సో ఇక్కడ ఫ్లెక్సీ ఫండ్స్ అంటాం లేదా సో రెగ్యులర్ రాఫ్తార్కి సంబంధించి సో ఇక్కడ 20% ఇస్తారు. ఓకే, సో టోటల్ మనకి ఇక్కడ బాగా గమనిస్తే 70% ఫండ్లో సో మనకు 20% ప్రీ హార్వెస్ట్కి, 20% ప్రీ హార్వెస్ట్కి. సో సెకండ్ చూస్తాం పోస్ట్ హార్వెస్ట్ సో ఇన్ఫ్రాస్ట్రక్చర్. పోస్ట్ హార్వెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా 30% ఇస్తారు. ఓకే,
ఇక్కడ మీరు టోటల్గా గమనిస్తే సో 70%లో 20% ప్రీ హార్వెస్ట్, 70%లో 30% పోస్ట్ హార్వెస్ట్. సో మూడోది ప్రాజెక్ట్స్కి, నాలుగోది ఫ్లెక్సీకి. సో రెగ్యులర్గా మనకు ఫండ్స్ కావాలి కాబట్టి సో రెగ్యులర్గా ఇక్కడ 10% ఉపయోగిస్తారు. ఓకే, ఇక్కడ 30, 60 ఒక 20, సో 80 and 20. ఓకే, ఈ విధంగా మనకు 100% అనేది రావడం జరుగుతుంది. మొత్తం 100% అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడ ఈ 70%లో కేటగిరైజ్ చేసుకోవాలి. 70%లో 20% ఎంత 14, 70%లో 30% ఎంత అంటే 21, 70%లో 30% ఎంత 21, సో 70%లో 21. ఇక్కడ ఈ విధంగా మీరు కేటగిరైజ్ చేసుకోవాలి. 70% అనేది 100%కి ఈక్వల్ అవుతుంది. సో 70% 20. సో ఈ విధంగా ప్రీ హార్వెస్ట్, పోస్ట్ హార్వెస్ట్, ప్రాజెక్ట్స్ అండ్ ఫ్లెక్సీ ఫండ్స్కి ఈ విధంగా మనకు సో డిసైడ్ చేస్తారు. ఆ తర్వాత 70% ఫండ్స్ అయిపోయిన తర్వాత రెండోది చూస్తున్నాం. సో 20% ఫండ్స్. ఓకే, 70% ఫండ్స్ అనేటి సో మనకు ఈ విధంగా కేటగిరైజ్ చేస్తే 20% మనకు ఫండ్స్ అనేటి సో ఏ విధంగా కేటగిరైజ్ చేస్తారో చూద్దాం. ఒకటి ఆర్కేవివై రాఫ్తార్ ఉంది కదా, ఆర్కేవివై రాఫ్తార్. ఈ ఆర్కేవివై రాఫ్తార్కి సంబంధించి సో స్పెషల్ హబ్ స్కీమ్స్ ఉంటాయి. స్పెషల్ హబ్ స్కీమ్స్ ఉంటాయి. ఓకే, ఈ ఆర్కేవివై రాఫ్తార్కు సంబంధించి సో స్పెషల్ హబ్ స్కీమ్స్ ఉంటాయి. వాటికి ఇక్కడ సో కేటగరైజ్ చేయడం జరిగింది. సో ఈ విధంగా ఈ 20% ఫండ్స్ అన్నిటి. ఓకే, సో ఈ విధంగా సో సెకండ్ అనేది సో ఆర్కేవివై రాఫ్తార్లో సో ఇక్కడ స్పెషల్ సబ్ స్కీమ్స్కి మనకు డిసైడ్ చేయడం జరిగింది. ఫైనల్గా మనకు 10% ఫండ్స్ అనేటి మనం చూస్తే సో మనకి ఇక్కడ ఈ 10% ఫండ్స్ అనేటి మనకి ఇక్కడ చూస్తే సో ఈ ఇన్నోవేషన్ అండ్ అగ్రికల్చరల్ ఎంటర్ప్రెన్యూర్ ఇన్నోవేషన్ అండ్ అగ్రికల్చరల్ ఎంటర్ప్రెన్యూర్ ఇక్కడ సో అగ్రికల్చరల్లో కొత్తగా టెక్నాలజీస్ తీసుకురావాలి. సో మనకు అందులో వ్యాపారవేత్తలను కూడా డెవలప్ చేయాలి అని చెప్పి సో ఆ 10% అనేది మనకి ఇక్కడ వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో అగ్రికల్చరల్లో మనకు ఇన్నోవేషన్స్ తీసుకురావడానికి, అదేవిధంగా స్పెషల్ హబ్ స్కీమ్స్కి అయితే 20% ఫండ్స్ అనేటి, అదేవిధంగా ఇక్కడ మనకి సో 70% ఫండ్స్ అనేటి ఈ విధంగా కేటగరైజ్ చేయడం జరిగింది మనకు ఆర్కేవివై రాఫ్తార్లో ఈ విధంగా కేటగరైజ్ చేయడం జరిగింది. ఓకే, సో ఇప్పుడు క్లారిటీగా ఒకసారి చూద్దాం. ఆర్కేవివై రాష్ట్రీయ కృషి వికాస్ యోజన అనేది మనకు ఏ విధంగా ఉంది అంటే 2007 నుంచి 2020 వరకు ఉంది దీని యొక్క కార్యాచరణ ప్రణాళిక. అయితే ఇక్కడ 2020 వరకు ఉన్నా కానీ 2017 నుంచి 2020 వరకు ఇందులో ఒక సబ్గా వచ్చింది మనకు ఆర్కేవివై రాఫ్తార్ అని. ఆర్కేవివై రాఫ్తార్ అని తీసుకురావడం జరిగింది. సాధారణంగా ఆర్కేవివై రాఫ్తార్ అనేది 2007 నుంచి 2020 వరకు మనకు సో యాక్షన్ ప్లాన్ ఉంటాయి. ఇక్కడ 2017లో సెపరేట్గా తీసుకురావడం జరిగింది. 2017 నుంచి 2020 వరకు ఆర్కేవివై రాఫ్తార్ ఉంది. అయితే ఈ ఆర్కేవివై ప్లేస్లో మనకు వచ్చింది అగ్రికల్చరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్. ఇది మనకు 2020కి కంప్లీట్ అయింది కాబట్టి నెక్స్ట్ దాని ప్లేస్లో వచ్చింది 2020 నుంచి సో 2032 వరకు ఉంటుంది. 2020 నుంచి 2032 వరకు ఉంటుంది అగ్రికల్చరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అనేది. ఓకే, ఇక్కడ 12 ఇయర్స్కి చూస్తే 1 lakh crore అనేది మనకి ఇక్కడ 1,00,000 కోట్లు మనకు అగ్రికల్చరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్కి సో మనకు కేటాయించడం జరిగింది. సో అగ్రికల్చరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అనేది దేని స్థానంలో వచ్చింది అంటే సో ఆర్కేవివై అని చెప్తాం. ఓకే, ఈ ఆర్కేవివైలో మళ్ళీ 3 ఇయర్స్ కోసం దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి వచ్చింది ఆర్కేవివై రాఫ్తార్గా అని చెప్తాం. సో దట్ ఈస్ ఇంప్లిమెంటింగ్ ఫ్రమ్ 2017 టు సో 2020 అని చెప్తాం. ఓకే, ఫ్రమ్ 2020 టు 2022 ఈజ్ సో అగ్రికల్చరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అని చెప్తాం. సో దీని ప్లేస్లో ఓకే 1,00,000 కోట్లు మనకి దీనికి కేటాయించడం జరిగింది. ఓకే, సో దీని గురించి ఒకసారి క్లారిటీగా చూద్దాం. సో అగ్రికల్చర్
కల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్. ఓకే, అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ఆల్రెడీ క్లారిటీగా చెప్పడం జరిగింది దీని గురించి. ఇది 2020 నుంచి 2032 మధ్య ఉంటుంది. 2020 నుంచి 2032 మధ్య ఉంటుంది. సో ఇది మనకు ఆర్కేవివై స్థానంలో వచ్చింది. రీప్లేస్డ్ అంటాం. ఆర్కేవివై స్థానంలో వచ్చింది, రీప్లేస్డ్ అంటాం. సో దీనికి 1 lakh crore 1,00,00,000 కోట్లు దీనికి సో కేటాయించడం జరిగింది. సో దీని గురించి అని సో క్లారిటీగా చెప్పడం జరిగింది. అయితే సో ఇది మనకు 2020 2021 నుంచి 2032-33 వరకు ఉంటుందని సో క్లారిటీగా చెప్పడం జరిగింది. సో ఇక్కడ 1,00,000 కోట్లు కూడా ఫైనాన్షియల్ ఫెసిలిటీ కూడా సో 1,00,000 కోట్లు అనేది కేటాయించడం జరిగింది. ఇక్కడ 1 lakh crore అంటాం, 1 LC అంటాం. 1,00,000 కోట్లు కేటాయించడం జరిగింది అగ్రికల్చరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్లో. సో ఇది మనకు మే 2020 ఒక స్కీమ్ ఉంది. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఒక స్కీమ్ ఉంది. ఇది మనకు ఆత్మనిర్భర్ భారత్ అంటాం. ఆత్మనిర్భర్ భారత్ అంటే మన కాళ్ళ మీదనే మనమే నిలబడాలి అన్నట్లుగా. ఓకే, సెల్ఫ్ రిలయన్స్ ఆఫ్ ఇండియా అంటాం. సెల్ఫ్ రిలయన్స్ ఆఫ్ ఇండియాగా చెప్తాం. ఆత్మనిర్భర్ భారత్ అంటే సెల్ఫ్ రిలయన్స్ ఆఫ్ ఇండియాగా మనకు మన కాళ్ళ మీద మనమే నిలబడాలి అనేదానికి ఇది మనకు ఈ స్కీమ్లో భాగంగా అగ్రికల్చరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అనేది తీసుకురావడం జరిగింది. ఓకే, సో దీనికి ఏది ముఖ్యంగా అంటే పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి. ఓకే, కీలకంగా అగ్రికల్చరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అనేది కీలకంగా దేనికోసం తీసుకొచ్చారు అంటే పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం. ఓకే, ఇప్పుడు పంట కోసిన తర్వాత మనకు స్టోరేజ్ ఫెసిలిటీస్ అనేవి ఉండవు. ఓకే, ఆ విధంగా లేకపోవడం వల్ల సో మనకు ఎక్కువగా డ్యామేజ్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఆ విధంగా అగ్రికల్చరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్స్ అనేవి మనకు పోస్ట్ హార్వెస్ట్ పంట కోసిన తర్వాత వాటిని ఏ విధంగా కోల్డ్ స్టోరేజెస్ ఉండాలి, సో గోడౌన్స్ ఉండాలి, అదేవిధంగా వేర్ హౌసెస్ అనేవి ఉండాలి, ప్రైమరీ ప్రాసెసింగ్ కూడా ఉండాలి. ఓకే, సో వీటికి సంబంధించి మనకు సో గవర్నమెంట్ అనేది లోన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో అగ్రికల్చరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్లో భాగంగా సో వేటి కోసం పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం అంటే పంట కోసిన తర్వాత వాటిని ఏ విధంగా సెక్యూర్ చేయాలి అనేది కోల్డ్ స్టోరేజెస్ ద్వారా, గోడౌన్స్ ద్వారా, సో వేర్ హౌసెస్ ద్వారా, సో ప్రైమరీ ప్రాసెసింగ్ ద్వారా వాటిని మనకు ఖచ్చితంగా సో పంట కోసిన తర్వాత దాన్ని ఏ విధంగా సెక్యూర్ చేయాలనేది మనకు అగ్రికల్చరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మనకు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఓకే, సో ఆ విధంగా ఇక్కడ 2020 నుంచి 2032-33 వరకు మనకు ఇంప్లిమెంట్లో ఉంటుంది. కానీ ఇక్కడ ఫండ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫండ్ అనేది ఎంతవరకు ఇస్తారు అంటే సో 2000 సో ఇక్కడ మనం బాగా గమనిస్తే 2020-21 నుంచి 2020-25-26 వరకు ఫండ్ అనేది ఎంతవరకు ఇస్తారు అంటే 2020-21 నుంచి 2025-26 వరకు మనకు ఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అగ్రికల్చరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో భాగంగా. అయితే
ఇది మనకు ఎప్పటి వరకు అమల్లో ఉంటుంది అంటే సో 2032-33 అని చెప్పాలి. ఓకే, ఫండ్ అనేది ఎంతవరకు లోన్స్ అనేది ఇస్తారు అంటే ఆ ఫండ్ అనేది 1,00,000 కోట్లు అనేది 2025 నుంచి 26 వరకు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఈ విధంగా మనకు అగ్రికల్చరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ గురించి సో చాలా క్లారిటీగా చూస్తున్నాం. ఇక్కడ మనకు మీకు ఇక్కడ బాగా గమనిస్తే 2025 వరకే ఉంది. సో ఇక్కడ దీని గురించి ఇంకా క్లారిటీగా చూద్దాం. సో ఫండ్ అనేది కేవలం సో ఈ 5 ఇయర్స్ మాత్రమే మనకు ఉండడం జరుగుతుంది, కానీ 2032 నుంచి సో 33 వరకు ఉండడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ మీరు బాగా గమనిస్తే అగ్రికల్చరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో భాగంగా సో మనకు ఇంట్రెస్ట్ సబ్వెన్షన్, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మీకు లోన్స్ తీసుకుంటారు కదా. సో లోన్స్ మీద మనకు 7% అనేది ఉంటుంది. లోన్స్ మీద మనకి 7% అనేది ఉంటుంది. సో ఇక్కడ 7% ఉంటే మనకు ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ అనేది మనకు సో 2020 సో 21లో మనకు స్టార్ట్ అయింది కదా. ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ అనేది సో 2032-33 వరకు ఉంటుంది. ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ అనేది సో మనకు 2020-21 నుంచి 2032-33 వరకు ఉండడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ సాధారణంగా మనం పే చేయవలసిన లోన్ ఇంట్రెస్ట్ ఎంత 7%, కానీ ఈ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ అనేది మనకి ఇక్కడ సో ఇక్కడ మనకు 3% ఉంటుంది. ఇంట్రెస్ట్ సబ్సిడీ అని అంటారు. అంటే 7%లో మనకు సో 3% అనేది మనకు సబ్సిడీ వస్తుంది. ఫైనల్లీ వి పే ఓన్లీ 4%. ఇక్కడ 7% సాధారణంగా నువ్వు కట్టాలి. ఇందులో మనకు 3% సబ్వెన్షన్ ఇస్తారు. సో 3% పోతే నువ్వు పే చేయాల్సిన అమౌంట్ ఎంత? సో ఓన్లీ 4% ఇంట్రెస్ట్ మాత్రమే. 4% ఇంట్రెస్ట్ మాత్రమే నువ్వు పే చేయాలి. 3% అనేది ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ ఉండడం జరుగుతుంది అగ్రికల్చరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్లో. ఫైనల్గా చూస్తే 2020 నుంచి 21 మధ్య సో ఇంప్లిమెంట్ అయితే 2025 నుంచి 26 మధ్య. ఓకే, సో ఈ విధంగా ఉంది కదా. 2020 నుంచి 21, అదేవిధంగా 2025 నుంచి 26 మధ్య సో మనకు 1,00,000 కోట్లు ఇవ్వాలని చెప్పారు. 1 lakh crore అనేది మనకు ఇవ్వాలి అని చెప్పారు. కానీ సో ఈ అగ్రికల్చరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్లో భాగంగా మనకు కేవలం 13,681 కోట్లు మాత్రమే ఇచ్చారు. 13,681 కోట్లు మాత్రమే ఇవ్వడం జరిగింది. ఓకే, ఇది మనకు ఫెయిల్యూరే అని చెప్పాలి. ఓకే, సో దేనికోసం తీసుకొచ్చారు? పోస్ట్ హార్వెస్టింగ్ మేనేజ్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇక్కడ అగ్రికల్చరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అనేది తీసుకురావడం జరిగింది. ఓకే, సో ఈ విధంగా అగ్రికల్చరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్లో మనకు సో లాంగ్ టర్మ్, మీడియం అదేవిధంగా సో లాంగ్ టర్మ్ సో డెప్త్ అనేది ఇస్తారు, అంటే అప్ అనేది ఇస్తారు. డెప్త్ ఫైనాన్సింగ్ ఫెసిలిటీ. సో ఫర్ డెవలపింగ్ అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఇక్కడ మీడియం అండ్ లాంగ్ టర్మ్ లోన్స్ అనేవి ఇస్తారు. దేనికోసం ఇస్తారు అంటే ఇక్కడ లాంగ్ టర్మ్ ఫైనాన్సింగ్ ఫెసిలిటీ ఇస్తారు. దేనికోసం అంటే డెవలపింగ్ అగ్రికల్చరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఓకే, అగ్రికల్చరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడానికే మనకు అగ్రికల్చరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అనేది రావడం జరిగింది. పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్మెంట్ కోసం సో తీసుకురావడం జరిగింది. సో దీని యొక్క కార్యాచరణ ప్రణాళిక ఎంత? 2021 నుంచి 2032-33 వరకు ఉంది. ఓకే, ఇది మనకు ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తుంది. ఆఫ్టర్ సో పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసేదానికి అగ్రికల్చరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో భాగంగా 1,00,000 కోట్లు కేటాయిస్తే మనకు కేవలం ప్రస్తుతం ఇచ్చింది 13,681 కోట్లు మాత్రమే. సో
ఫైనల్గా ఇంత ఇచ్చారు. సో మన రిమైనింగ్ ఇక్కడ చూస్తే 87,000 crores ఇంకా ఇవ్వలేదు. ఓకే, ప్రస్తుతానికి ఈ విధంగా ఉంది. సో అగ్రికల్చరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్. ఓకే, సో ఈ విధంగా మనము క్లారిటీగా డిస్కస్ చేయడం జరిగింది ఈరోజు. సో నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ గురించి చూసాం, ఆర్కేవివై గురించి చూసాం, ఆర్కేవివై ర్యాప్తార్ గురించి చూసాం. ఆర్కేవివైలో ఆర్కేవివై 2007 నుంచి 2020 వరకు ఉంది. ఆ 2020 వరకు ఉన్న సమయంలో 2017లో మనకు ఆర్కేవివై ర్యాప్తార్ అనేది 2017 నుంచి 2020 వరకు తీసుకురావడం జరిగింది. సో ఆర్కేవివై రాష్ట్రీయ కృషి వికాస్ యోజన స్థానంలో అగ్రికల్చరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అనేది తీసుకురావడం జరిగింది. ఓకే, సో నెక్స్ట్ థ్యాంక్ యూ ఆల్. సో వీ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ క్లాస్, అదర్ క్లాసెస్. ఓకే.